క్షణాలు గడుస్తున్నా నీ నుండి ప్రేమతో ఒక్క మాట కూడా రావట్లేదంటే నేనంటే ఇష్టం లేదనగా? ఆ సుబ్బుగడంటేనే ఇష్టమా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? సుబ్బుగాడు లోపలికి వస్తున్నట్టు భూమి కన్నా చెప్పాలా? ఇలా తిట్టినట్టే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటే? ఈ రూమ్ లో నువ్వు నేను కాకుండా ఇంకెవరో ఉన్నారు. Am I right? ఎవరు లేరు. లేరు అనుకుంటే నేను టెస్ట్ చేస్తాను. ఎవరైనా ఉన్నారా? పెట్టా ఎవరు లేరంటే అర్థం కాదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తావా? మా అన్నయ్య వాళ్ళని పిలవనా? పిలుస్తావా? పిలవే. అరు గట్టిగా అరిచే. మీ వాళ్ళు మెట్లెక్కి పైకి వచ్చే లోపు నిన్ను పైకి పంపించేస్తానే. నిన్ను పైకి పంపించేస్తానే. ఐ లవ్ యూ అని చెప్పమంటే చెప్పవే. హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి ఏం మారోగవే? ఏమైందరా? అమ్మా అని ఎవరో అరిచినట్టు లేదు. చూసొస్తానండు. హలో హలో ఆంటీ, గుడ్ మార్నింగ్. ఏంటి 12 దాటగానే గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఫోన్ చేశాను అనుకుంటున్నారా? ఎందుకు ఫోన్ చేశావు? మీ ఇంట్లో దొంగలు పడ్డారా ఆంటీ? వాట్? అవునా ఆంటీ? సుబ్బు, కొండమ్మ, భూమి, అప్పల్ రాజు అనే 4 దొంగలు మీ కూతురు అనన్యని ఎత్తుకుపోవాలని వచ్చారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నందుక సుబ్బుకి అనన్యకి పెళ్లి చేసి 3 నెలలు అజ్ఞాతంలో ఉండి తల్లయ్యాక మీ ముందు ప్రత్యక్షం అవ్వాలని వాళ్ళు పెద్ద స్కెచ్ చేశారు. నందిక, అబద్ధం అనుకుంటే కిటికీలోంచి చూడండి. అనన్య రూమ్లోకి వెళ్ళిన భూమి, సుబ్బు, కొండమల కోసం అప్పల్ రాజు బయట వెయిట్ చేస్తున్నాడు. మీ కూతుర్ని పంపిస్తారో లేదా చంపేస్తారో మీ ఇష్టం. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ ఆంటీ. ఏమైందరా? మాట్లాడకుండా రండి. విరాట్,
వాట్ హ్యాపెండ్ మామ్? హనీ రూమ్ కి ఎవరు వచ్చారట? వాట్? రండి. హనీ 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 మిమ్మల్ని హనీ హనీ చెయ్యొస్తారా? ఆగరా! Shut up! నా కూతుర్ని ఎత్తుకుపోదామని వచ్చావరా? అది కదండి. ఎవర్రా నీ కాంటీ? అలా పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు? నిన్ను చంపేస్తాను. సంపేయండి అమ్మగారు. భూమి సుబ్బుని సంపేయక ముందే నన్ను సంపేయండి. భూమి నన్ను కొండమ్మను వాళ్ళన్నని ముగ్గురిని వరుస పట్టి సంపేస్తే అది చూసి సుబ్బే చచ్చిపోతాడు. మీరు మళ్ళీ మళ్ళీ సంపాల్సిన పనే ఉండదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు భూమి? అంతే మాస్టారు. మీ సెల్లెల్ని ఒక రాక్షసుడు బలవంతం చేస్తాడో సంపేస్తాడో అన్న భయంతో నలుగురు కట్టుకొని వస్తే హనుమని ఎందుకు పనికొచ్చామని సుబ్బ పానం తీస్తారా? మమ్మల్ని ఎందుకు ఒకెత్తారు? న్యాయం లేనప్పుడు పానం ఎందుకు ఉండాలా? మమ్మల్ని కూడా చంపేయండి. హనీ నీ రూమ్లోకి ముందొచ్చింది ఎవరు? ఇప్పుడు కూడా తల ఉంచుకుంటే మా తలకాయలు ఎగిరిపోతాయన్నమ్మా. నిజం చెప్తే మా వెళ్ళిపోతాం. చరణం చెప్పడానికి ఏటైనా అది నోరు రాదా? స్నేహితులంటే ప్యానాలు ఇస్తారు. నువ్వేంటమ్మా ప్యానాలు తిత్తావు? అనన్య నిజం చెప్పు, ఎవరొచ్చారో? ఏమో తెలీదన్నయ్య. నిద్ర మత్తులో గుర్తుపట్టలేకపోయాను. ఒకవేళ దొంగేమో. దొంగైతే డబ్బులు దోచుకోవాలని చూస్తాడు కానీ మానం దోచుకోవాలని చూడడానన్య. నిజం చెప్పనీకి నీకు భయమెత్తే చెప్పలేకపోతేనే నిన్ను సుత్తే మాకు సిగ్గెత్తాందన్నమ్మా. మీరు మా హనీని కాపాడాలని ప్రయత్నించి ఉండొచ్చు, కానీ మాకు ఫోన్ చేయాల్సింది, తలుపు తట్టాల్సింది. మీరు కూడా దొంగల్లా వస్తే ఎలా? ఎదురుపడినప్పుడు పలకరిస్తేనే ముఖం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోయేటోళ్ళం. అర్ధరాత్రి తలుపు తడితే కొడతారయ్య గారు. అన్యాయం జరుగుతాదని చెప్పడానికన్నా అడ్డుకోవడం మేలనొచ్చినాము. మీ ముందు దొంగలా నిలబడ్డాము. గొప్పోళ్ళు తుపాకీ పని చేతదో లేదో అని పరీక్షించినా మా ప్రాణాలు పోతాయి. మీకు మంచి చెడులు ముఖ్యం కాదు, మీ ఇంటికే కాదు, మీలాంటోళ్ళ జోలికి రాకూడదని తెలిసినది. భూమి, కొండమ్మా రండి. చాలమ్మ గారు,
జాలి చూపినారేమో. ఒగ్గేసినందుకు ధన్యవాదాలు. అమ్మగారు, అయ్యగారు, మీరు ఏం చేసినా పరువే ముఖ్యం అనుకోకండి. దానికన్నా నిజం ముఖ్యం. మాస్టర్ గారిని అడగండి, చెప్తారు. ఉంటాము. రండి. చరణ్, ఐఎమ్ సేఫ్. ఇంకే పింకీ? వీఆర్ సేఫ్ నాండి. సుబ్బుగడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాడిరుక్కున్నాడా? భూమి కొండమలేమయ్యారు? వాళ్ళ బ్యాచ్ మొత్తం దొరికిపోయారు. ఒక్క దెబ్బకి 4 పిట్టలు. అవునండి, తారా అంటే షూట్ చేసింది, నేను తప్పించుకున్నాను. మిగతా 4 బుల్లెట్లు వాళ్ళ బాడీలోకి దూసుకుపోయి ఉంటాయి. సుబ్బుగాడు అనన్య రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే రక్తపాతం జరగకుండా పోదు. నిన్నెవరు చూడలేదు కదా? లేదునండి, సీసీ కెమెరాలకు కూడా దొరకకుండా వచ్చాను. రేపు తెల్లారితే వాళ్ళ శవాల్ని చూస్తాం. సాయంత్రానికి నీ బర్త్డే పార్టీ చేస్తాం. బట్ హనీ ఐ లవ్ యూ అని చెప్పలేదు. విరాట్తో నా పెళ్ళైతే కోరికలన్నీ తీరుతాయి. మే హూనా? నువ్వు పడుకో. మార్నింగ్ కాలేజీలో కలుద్దాం. ఎస్పెషల్లీ భూమిని చంపేశారంటే పిచ్చ హ్యాపీగా ఉంది. ఎస్ అబ్బా. నాన్నమ్మ, స్నానం చేస్తుంటే హారతి తీసుకోమ్మా. అదేంటి నానమ్మా, ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ అప్ అయ్యి వచ్చినా స్నానం చేసినట్టు కూడా కనిపించట్లేదా? కాలేజీ టైం అవుతుందంటేనే కంగారుగా నీళ్లలో పడిలేస్తావు కదా. 8ంటికే రెడీ అవడం అంటే అనుమానమే, అందుకే అడిగాను. నందికి ఈరోజు తెల్లారుజామున 5ంటికి లేచిందమ్మా. నిద్ర పట్టక లేవడం కాదు, నిద్ర పట్టినా లేచి పుస్తకం పట్టాలి. సూర్యుడు ఉదయించేలోపు చదివితేనే జ్ఞానోదయం అయ్యేది. నేను రాత్రంతా చదువుతానే ఉంటానక్క, కానీ నీలో నేను జ్ఞానిని కాలేకపోయాను. నువ్వు చదవాల్సినవేమిటి? రామాయణం, మహాభారతం, మహాభాగవతం. కానీ నువ్వు చదివేదేంటి? హై వోల్టేజ్, టెంపర్ న్యూస్, క్రీడాకేళి, సినీ మసాలా. ఇవి పుస్తకాలా? అక్క కనపడకుండా పెట్టమంటాను. వడియాలారేసినట్టు పైనే పెట్టుంటావు. దాన్నెందుకంటావు? ఇద్దరూ షేర్ చేసుకునేవి అవేగా. అమ్మా, వీళ్ళెందుకు పిచ్చి ఆలోచనలు చేస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. నాన్నమ్మ, ముందు నన్ను ఆశీర్వదించండి. ఇదేమిటే ఉన్నట్టుండి నేల గరుచుకుంది. నందిక, లేమ్మా. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. విషయం ఏంటో మాకు చెప్పు. నానమ్మ, అర్ధరాత్రి దేవుళ్ళందరూ నా కల్లోకొచ్చి నేను కోరుకున్నది జరిగేలా చేస్తామని వరమిచ్చి వెళ్ళిపోయారు. అలాగా, మంచిదమ్మా. సన్మార్గంలో వెళ్లేలా చూడమని కోరుకో. నా దారిని నేను వెళ్తాను నానమ్మ. నా దారి కడ్డొచ్చిన వాళ్లే మట్టి కరుస్తారు. వెంటనే గుడికెళ్ళి అభిషేకం చేయించి అట్నుంచట్టు కాలేజ్కి వెళ్తాను. నీ ఉత్సాహం చూస్తుంటే ఏదో చేసి ఎవరినో ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తోంది. ఎదుటి వాళ్ల నాశనాన్ని కోరుకోవడం పైశాచికత్వం అనిపించుకుంటుంది. నువ్వు గెలవడం కోసం అడ్డదారి తొక్కితే భగవంతుడి పాదాల కింద నలిగిపోతావు. నేనెవరి జీవితాల్ని పాడు చేయలేదు నానమ్మా. వాళ్లకు వాళ్ళు చిరుక్కుంటే నేనేం చేయను? నువ్వు ఎవరి గురించి అంటున్నావో కొంచెం అర్థమయ్యేలా చెప్పు నందిక. వచ్చిందే కళ, వివరాలు చెప్పమంటే ఎలా? సర్లే, గుడికెళ్ళాలన్నావు కదా, పద వెళ్దాం. అలాగే నిన్ను కాలేజీలో దిగబెట్టొస్తాను. శ్రీపతి,
అలాగేమ్మా. నీ ఆనందాన్ని మమ్మల్ని కూడా పంచుకొనివే. ఇంతకీ బుగ్గల్లో ఎరుపెలా వచ్చిందో? అర్ధరాత్రి తారాదేవి ఆంటీ ఇంట్లో రక్తం పారింది గ్రాని. ఆ ఎరుపు నా చెంపల్ని చేరింది. కవిత చెప్పకుండా క్లారిటీగా చెప్పు. కాళ్ళు చేతులు సహకరిస్తే కథాకళి చెయ్యాలనుందే. ఇంత పెద్ద విషయాన్ని మాకు చెప్పకుండా దాచావేంటి? ఆ సుబ్బు భూమి కొండమ్మ చచ్చారన్న ఆనందంలో మాటలే రావడం లేదు. తాతగారు, ఇప్పుడు నా పరిస్థితి కూడా మీలానే ఉంది. ఎక్సైట్మెంట్ లో సరిగ్గా మాటలే రావడం లేదు. బావగారితో నువ్వు పోల్చుకుంటావేమిటే? నీ విగ్రహం ఎక్కడ, ఈ శిలా విగ్రహం ఎక్కడ? చూడు, మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఎలా పెట్టారా మొహాన్ని. పాపమత్తయ్య, నోర్లేని జీవాల్ని ఎగతాళి చేయకూడదు. ఏయ్, నువ్వు జాలి పడుతున్నావేమిటే? ఈయనగారికి మాటలొస్తే ఎన్ని బూతులు తిడతారో నాకే తెలుసు. మనసులోనే రోదిస్తూ కుళ్ళిపోతూ చిక్కిపోండి బావగారు. మీరు సన్నబడితే ఇంకా బాగుంటారు బావగారు. నొప్పిగా ఉందా బావగారు? ఇంకప్పుడు నా చెయ్యి ఇరిగింది, నీ చెయ్యి కూడా ఇరగొడతా. ఇప్పుడు నీ సెటైలు వినదంటే నాన్నమ్మ షూట్ చేసి పారేస్తుంది. పదండి, జాగ్రత్త, పద. బావగారు వస్తా. నానమ్మ, ఐఎమ్ సో హ్యాపీ. ఆనందం ఎక్కువైతే గుండె ఆగిపోతుందా నానమ్మ? గుండెల నిండా సంతోషం ఉంటే అది కూడా నీలాగే ఉప్పొంగిపోతుంటుంది. పద. ఇంత ఆనందంగా నువ్వు ఉండటం ఇదే మొదటిసారి అనుకుంటా. ఇలాగే ఉండు, బాగుంటావు. ఒక్క దేవుణ్ణి కోరుకుంటే ముక్కోటి దేవతలు అందరూ కలిసి హెల్ప్ చేశారు నానమ్మ. అందుకే నా కోరిక చాలా ఫాస్ట్ గా తీరిపోయింది. నీ కోరికేంటో ఖచ్చితంగా గమ్మత్తుగానే ఉంటుంది. లేకపోతే నువ్విలా గంతులెయ్యవు. నానమ్మ, నేను పొర్ల దండాలు పెడతాను. అంటే ఏంటో తెలుసా నీకు? కింద పడి దొర్లడమే కదా నానమ్మ. బూడిదలో గాడిద కూడా పడి దొర్లుతుంది. అది పొర్లు దండాలు పెడుతుందనుకుంటావా? సాష్టాంగ నమస్కారం పెడుతూ నువ్విచ్చిన ఈ శరీరాన్ని నీకోసమే వినియోగిస్తూ సర్వం అర్పిస్తున్నాను తండ్రి అని మనస్సాక్షిగా చెప్పుకుంటూ ప్రదక్షిణలు చెయ్యాలి. అలాగే నానమ్మ. నేను గుళ్ళో ఉంటాను, నువ్వు పొర్లు దండాలు పెట్టుకుని వచ్చేసాయి. భూమిని భూమి మీద లేకుండా చేసినందుకు దండం పెడుతూ పొర్లేస్తాను. కమ్ ఆన్ ఆంటీ, యు కెన్ డూ ఇట్.